హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భారతదేశంలో ఉన్న అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి చెప్పుకోబోతున్నాం. మీలో ఇంకా ఎవరన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దగ్గరికి వెంటనే వస్తాయి. నెంబర్ 1, ద కొంకలా పాస్. లడఖ్లోని హిమాలయ పర్వత ఇండియా చైనా సరిహద్దు ప్రాంతంలో కొన్ని ఇయర్స్ నుంచి యూఎఫ్ఓను చూశామని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు సైనిక సిబ్బంది ఈ ప్రాంతంలో వింతగా ఎగురుతున్నాయని చెప్పారు. భారతదేశం మరియు చైనా మధ్య ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉన్న కారణంగా ఇక్కడ పరిశోధనలు జరగడం చాలా కష్టం. రెండు దేశాలు ఈ యూఎఫ్ఓలపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. దీనివలన కొందరు ఈ ప్రాంతంలో ఏలియన్ బేస్ ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే కొందరు పరిశోధనలు ఈ వింత దృశ్యాలు వాతావరణ శక్తుల వల్ల జరిగే అవకాశం ఉందని చెప్పుకొని వచ్చారు. నెంబర్ 2, రూప్కొండ్ స్కెలిటన్ లేక్. ఉత్తరాఖండ్లో సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న రూప్కొండ్ స్కెలిటన్ సరస్సు అసలు పేరు స్కెలిటన్ సరస్సు. 1942లో ఈ సరస్సు చుట్టుపక్కల వేలాది స్కెలిటన్ కనిపించాయి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ వీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే విషయం ఇంకా తెలియదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ ప్రదేశాన్ని ఆత్మలు ఉన్నాయని భావిస్తారు. ఇప్పటి వరకు రూప్కొండ లేక్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 3, ద జోధ్పూర్ బూమ్. డిసెంబర్ 18, 2012న రాజస్థాన్లో జోధ్పూర్ పట్టణంలో ఆకాశం నుంచి ఒక లౌడ్ బూమింగ్ సౌండ్ వచ్చింది. అది ఎంత పవర్ఫుల్ అంటే ఆ నాయిస్ వల్ల విండోస్ కూడా షేక్ అయినాయి. కానీ ఆ ప్రాంతం చుట్టుపక్కల ఏ పేలుడు కూడా జరగలేదు. ప్రజలు అందరూ ఆ పేలుడు ఎక్కడి నుంచి వచ్చిందని భయపడిపోయారు. కొందరు సైంటిస్టులు వాతావరణం వల్ల ఆ శబ్దం కారణమని చెప్పారు. మరికొందరు రహస్య సైనిక ప్రయోగాలని అంటున్నారు. కానీ జోధ్పూర్ బూమ్ సరైన కారణం ఇప్పటి వరకు తెలియదు. నెంబర్ 4, ద బాగర్ ఫోర్ట్ హంటింగ్. రాజస్థాన్లో ఉన్న బాగర్ ఫోర్ట్ భారతదేశంలోనే మోస్ట్ ఇన్ఫేమస్ హాంటెడ్ ప్లేస్లో ఒకటి. స్థానిక కథనాల ప్రకారం ఒక శక్తివంతమైన యాంత్రికుడు ఆ ప్రాంతంలో ఉన్న యువరాణి రత్నావతితో ప్రేమలో పడాడు. ఆమె ప్రేమను గెలుచుకోవడానికి మంత్రం వేయడానికి ప్రయత్నించాడు. కానీ యువరాణి ఆ మంత్రాన్ని తిరస్కరించింది. ఆ కోపంతో యాంత్రికుడు కోటపై శాపం వేసినట్టు స్థానికులు చెప్పుకునేవారు. కోట శాపం వల్ల ఆ ప్రాంతంలో వింత వింత శబ్దాలు వచ్చేవని ఆ ప్రాంతంలో ప్రజలు చెప్పేవారు. దానితో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా కోటలోకి రాత్రిపూట ప్రవేశించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఈ కోట శాపం లేదా పారానార్మల్ యాక్టివిటీస్ నిజమా అనేది ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 5, ద డిసపిరెన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యం 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటిగా ఉండేది. దాని రాజధాని హంపి. అతి తక్కువ సమయంలో ఈ అద్భుతమైన రాజ్యం పూర్తిగా అంతరించిపోయింది. ఆ సామ్రాజ్యం ఎలా కనుమరుగైందానికి ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు. దానితో ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నేను చెప్పే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.